ఆ ట్రోలింగ్ గురించి చెప్పక తప్పదు. ఇప్పుడు నిజానికి సిగ్గుపడుతున్నాను ఆ విషయాన్ని ఇక్కడ ఇంత బహిరంగంగా మాట్లాడటానికి. అయితే నిన్ను రేప్ చేయాలని ఉంది. కాదు కాదు, నిన్ను కాదు, నీకు పుట్టిన బిడ్డని. అంటే వాడిలో ఎంత విద్వేషం ఉందో, ఎంత దుర్మార్గమైన ఆలోచనలు ఉన్నాయో. అంటే వాడు ఇందాక సార్ చెప్పినట్టు, శ్రీనివాస్ గారు చెప్పినట్టు, కేవలం వాళ్ళు కామెంట్ చేయడం అంటే ఏదో మనల్ని తిట్టడం కోసమో మనల్ని చేయడం కోసం మాత్రమే కాదు. మొత్తం ఒక ఈ సమాజంలో మొత్తం విధ్వంసాన్ని సృష్టించడానికి ఒక శక్తులు, కొన్ని ముఠాలు, కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. ఆ శక్తి ఏంటో మనకు క్లియర్గా తెలుసు. ఒక ఉన్మాద శక్తి, అదే మతోన్మాద శక్తి. దానికి వ్యతిరేకంగా మనం నిలబడకపోతే ఈరోజు మనం ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని చేసినా ప్రయోజనం ఉండదు. అయితే ఇంకొక విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక జర్నలిస్టుల మీద మాత్రమే కాదు ఇది జరిగింది. కొంతమంది దళితుల మీద, ఎవరైతే ఈ సమాజంలో పీడనకు, వివక్షకు, అణచివేతకు గురవుతున్నారో వాళ్ళందరి మీద అంతిమంగా ఎవరైతే గొంతు విప్పుతున్నారో, ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరి మీద ఈ ట్రోలింగ్ జరుగుతుంది. వాళ్ళందరినీ ఎప్పుడు శతాబ్దాలుగా అణచివేతకు గురవుతున్న ఈ వర్గాలు, మహిళలు, ముస్లిమ్స్, అలాగే దళితులు, వీళ్ళందరి మీద ఈరోజు ప్రగతిశీలవాదులు ఇప్పుడు చెప్పినట్టు అర్బన్ నక్సల్స్ పేరుతో చేస్తున్నటువంటి ఇదంతా కూడా ఇప్పటికే మన మీద రుద్దుతున్న ఒక భావజాలం ఇంకా ముందుకు, ఇంకా పూర్తిగా వేళ్లతో సహా మనల్ని పెకిలించి వేయడం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఇది. కాకపోతే మనందరం విడివిడిగా, సమూహాలుగా మాత్రం కాదు, సంఘటితంగా అందరం కలిసి మాత్రమే దీన్ని ఎదుర్కోవడం సాధ్యం అవుతుంది. కాబట్టి అందరం ఇందాక అనుకున్నట్టు ఒక యాక్షన్ ప్లాన్ అవసరం దీనికి. వనజ, తులసి మీద జరిగినటువంటి వీటిల్లో ఎన్నోసార్లు మేము పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి కంప్లైంట్ చేసి అంతా చేసి వచ్చాము. అయినా ఏం జరుగుతోంది? కేవలం ఇంతకు ముందు తులసికో వనజకు ఫోన్ చేసి మేము ఆల్రెడీ యాక్షన్ తీసుకున్నాము మీరు చెప్పిన వాళ్ళంటే, మేము ఎవరు, ఎక్కడుంటారు, వాళ్ళ మొత్తం పూర్వపరాలన్నీ చెప్పిన తర్వాత కేవలం వాళ్ళు చేసింది ఏంటయ్యా అంటే ఆ పోస్టులు డిలీట్ చేయించడం తప్ప అంతకు మించి ఏమి జరగలేదు. అయితే దీన్ని కేవలం అంటే ఇది ఒక బిగినింగ్ మాత్రమే. ఇందులో రౌండ్ టేబుల్ మీటింగ్స్ మాత్రమే కాదు, రోడ్ ఎక్కాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా పోరాటాలు ద్వారా మాత్రమే దీన్ని సాధించగలమని నేను అనుకుంటున్నాను. అందుకు మా ప్రెస్ క్లబ్ ఎప్పుడు మీకు మనందరం అండగా నిలబడుతుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ.